తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు షూటింగ్లు ఆగిపోయాయి. అందుకు కారణం ఫిలిం ఫెడరేషన్ యూనియన్ సమ్మె చేయడం. గడిచిన కొన్నేళ్లలో పలుమార్లు ఫెడరేషన్ తమకు వేతనాలు పెంచాలని అల్టిమేటం జారీ చేసినా, సమ్మెలు చేసినా కానీ నిర్మాతలు ఏనాడు దిగిరాలేదు. చర్చల పేరుతో ఫెడరేషన్ ప్రయత్నాలు నీరుగార్చారు. ముఖ్యంగా నిర్మాతల గిల్ట్ దీనిని ముందుకు నడిపించింది. అయితే ఈసారి మాత్రం సినిమా కార్మికుల తరఫున ఫెడరేషన్ గట్టి పట్టుపడుతోంది. 30% వేతనాలు తక్షణమే పెంచాలని, లేకపోతే షూటింగ్లు బంద్ చేస్తామని, తమ డిమాండ్కు సహకరించే నిర్మాతల కోసమే కార్మికులు సెట్స్కు వస్తారు అని ప్రకటించారు. అయితే ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి సంయుక్తంగా దీనికి ససేమిరా అనడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. గడిచిన 2 రోజులుగా కార్మికులు మెరుపు సమ్మతో షూటింగ్లు నిలిచిపోయాయి. ముఖ్యంగా రిలీజ్ తేదీలు ప్రకటించి డెడ్లైన్తో పనిచేస్తున్న నిర్మాతలకు ఇది తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తమను ఆదుకునేందుకు ఒక పెద్ద దిక్కు కావాలి. అది మెగాస్టార్ చిరంజీవి అయితేనే కరెక్ట్ అని నిర్మాతలు భావించారు. తక్షణమే మెగా పరిష్కారం కోసం నేరుగా చిరంజీవి ఇంటి గడప తొక్కారు బడా నిర్మాతలు. నిర్మాతల గిల్డ్ పెద్దలతో పాటు సినిమాలు తీసే నిర్మాతలంతా ఇప్పుడు చిరంజీవి ఇచ్చే పరిష్కారం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, జూబ్లీ హిల్స్లోని మెగాస్టార్ ఇంటికి ఫెడరేషన్ ప్రతినిధులను పిలిపించాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. సమ్మె విరమింపజేసేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఫెడరేషన్ పెద్దలు మాత్రం ఖచ్చితంగా తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు పంతం పట్టి కూర్చుంటామని తెలిపారు. ఫెడరేషన్ వర్సెస్ ఫిలిం ఛాంబర్ వార్ని మెగాస్టార్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.